ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్మా సర్తన్. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మేము గుడికి వచ్చినాం. శివరాత్రి రోజు ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇప్పుడు వచ్చేసి శివాలయం టెంపుల్కి వచ్చినాం. మీరు వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కైలాసం గుట్ట అంటారు. మా ఊరికి పోయే తొవ్వలో ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. మీతో పాటు నేను కానీ చూస్తే చాలా బాగుంటుందంట. ఇక్కడ చుట్టుముట్టు అడవిలాగా ఉంటుంది. అడవి మధ్యలో గుట్ట ఉంటుంది. అన్ని పొలాలే ఉండేది. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి కొంచెం డెవలప్మెంట్ అనేది చేస్తారు. మంచిగా ఉంటుందంట. దేవాలయం పైన గుట్ట పైన అక్కడ కనిపిస్తుంది టెంపుల్. ఇది వచ్చేసి శివాజీ విగ్రహం ఉంటుంది. ఈ మధ్యలోనే ఒక 3-4 సంవత్సరాలు అయినా మేము పెట్టి బాగుంటుంది శివాజీ విగ్రహం. ఇక్కడ పైన వచ్చేసి శివుని టెంపుల్. పైకి శివాజీ విగ్రహం బాగుంటుంది. చాలా బాగా డెవలప్మెంట్ చేస్తారు. బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ ఎవరైనా మనశ్శాంతి కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి మంచిగా ఒక ప్రశాంతంగా కూర్చున్నారనుకో ఎన్ని టెన్షన్లు పోతాయి. చాలా బాగుంటుంది. ఈ మధ్యలోనే డెవలప్మెంట్ మంచి ఒక 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్నట్టు. నేను చిన్నప్పటి నుంచి చూసిన ఈ టెంపుల్ పైన ఏముంటుందో అనుకునేది. అసలు ఈరోజు పోయి చూడాలి ఏముంటుంది. చాలా బాగుంది కదా. చుట్టుముట్టుగా ఎంత బాగుంటుంది పచ్చని వాతావరణం ఫ్రెండ్స్. అక్కడ సిటీకి దూరంగా ఉంటుంది అన్నట్టు. కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నట్టు. అది మొత్తం సిటీ. ఫస్ట్ రాకపోయేది. మేము చిన్నప్పుడు అయితే రాకపోయేది. ఎవరో ఒకరు వచ్చారు. ఈ ఇల్లు వచ్చేసి సాముల కోసం అని కట్టించారు. ఫ్రెండ్స్, మేము గుడి ముందట నందికి పూజ చేసుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళాను. శివయ్య అనేది ఆయన అంతటికి ఆయన వెలిసింది అన్నట్టు. గుట్ట పైన మొత్తం రాళ్ళ మధ్యలో ఒక గృహలాకే ఏర్పడ్డది అన్నట్టు. ఆ గృహలోనే శివయ్య అనేది నిలిచిండు. ఎవరు విగ్రహం అనేది తయారు చేసి పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి తర్వాత ఒక చిన్న విగ్రహం అనేది ఇక్కడ పెట్టేసారు. కింద మాత్రం శివయ్య ఆయన అంతటికి ఆయన ఏర్పడే చాలా బాగుంది ఫ్రెండ్స్. క్రీడలు అనిపిస్తే
सर्वमङ्गलाय श्रीराम जय श्रीराम श्रीराम पदा भव येषां जीवनस्यामो जनार्दन ओम श्री परमेश्वराय देवताभ्यो नमः वेयं मूर्त सुमूर्त स्वः श्रीमा श्रीमदः गोत्रो भवस्य गोत्र जपनेरा నేను అప్పటికి కామతేని ఆత్మా గోత్రోస్యాపి అత్యానామస్యా మహీనామస్యే మహీనామస్యం నామస్య ఆత్మా గోత్రోస్యా సమీలానామస్య అధికానామస్య శేచానామస్య అభినయనామస్య సహకుటుంబస్య ఉత్తరాధికారస్య సాయినామస్య పరితానామస్య మీనానామస్య వైష్ణవనామస్య प्रदीप नामस्य मल्लय्य नामस्य कुट्टम्मा नामस्य महाकुलमस्य क्षेम धैर्य अभय आयु आरोग्याभरणैश्वर्य अभिवृद्ध्यार्थं मनोवाचा बलसिद्ध्यार्थं धन कनक वस्तु वाहन व्यापार नामस्य सह क्षेम धैर्य अभय आयु आरोग्याभरणैश्वर्य अभिवृद्ध्यार्थं महाशिवरात्रि पर्वदिना शुभ संदर्भेन श्री कैलास शिखर श्री पड़वि श्री भक्ता प्रसन्न आंजनेय स्वामी श्री कपिलेश्वर स्वामी श्री कैलास शिखर श्री पार्वती परमेश्वराय अनुग्रह प्राप्तिरस्तु सर्वमाया ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం శివాలయం దర్శించుకొని ఇప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి అన్నట్టు అయ్యప్ప స్వామి విగ్రహం అన్నట్టు అన్ని దేవుళ్ళు ఉంటారు అన్నట్టు పైన గుట్ట పైన. చాలా బాగుంది. నేను ఇప్పుడు పుట్టిన తర్వాత అయితే ఇప్పుడే ఫస్ట్ టైం దేవుని దగ్గరికి వచ్చి చూడడం అనేది చాలా బాగుంటుంది. కిందగా చూస్తుంటే గుట్ట పైన చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా ఎంత బాగుంటుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి విగ్రహం కదా స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. నేరుగా మంచం ఎంతటి కావాలని ఎట్లా తీసినా దేవుని మయమనో లేకుంటే మనుషులు నిలబెట్టిన కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఇక్కడైతే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్ అప్ కోసం అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనుకో మస్తు ఉంటుంది. మస్తు ఉంటుంది. యూ పచ్చని పొలాల మధ్యలో గుట్ట పైన శివుడు అన్నట్టు కైలాసం గుట్ట అంటాడు. అందుకే అంటాడు శివుడు అనేది మనశ్శాంతి కోసం సపరేట్ ఉంటాడంటే ఇదే నిదర్శనం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు. ఇది వచ్చేసి కల్వకుర్తి, నార్కంద్రూర్ జిల్లా కల్వకుర్తిలో అన్నట్టు. ఇప్పుడు సిటీ చూపించినాం కదా, సిటీ కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నట్టు. కూటుంటాం ప్లాట్ అవుతున్నాయి. బాగుంటుంది ఫ్రెండ్స్. మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్